గవర్నమెంట్ ఎలా ఉండాలంటే పబ్లిక్ అనుకూలంగా రైతుకు అనుకూలంగా ఉండాలి. రైతు భరోసా బంద్ చేసిండు, ఇస్తలేడు. చెయ్యకపోయి రైతు భరోసా ఇవ్వమని చెప్పలేదు. రైతుకు ఇవన్నీ ఉచితాలు బంద్ చేసి రైతు పంట పండించిన దానికి గిట్టుబాటు ధర ఉండాలి. ఇప్పుడు బంద్ చేసిన కదా, ఎక్స్ట్రా బోనస్ ఇచ్చేసాయి. కష్టపడ్డ రైతుకు ఫలితం దొరుకుతుంది. ఎక్కడ ఇస్తాను సార్? సన్న వాటిలకు బోనస్ ఇస్తాను, ఇంకా ఇవ్వలే. 2 పైసలు అవుతుంది. అట్లా కాకుండా పండించిన పంట ఏదైనా కానీ, ఇప్పుడు దొడ్డు పంట పండిస్తున్నాం, దానికి రైతు బంధు ఇవ్వకపోయి ఏది ఇవ్వకపోయి పండించిన దానికి 200 క్వింటాలకి ఎక్స్ట్రా కానీ అట్లా కానీ రైతు లాభపడే విధంగా. ఇప్పుడు మహిళలకు 2500 అయితే శూన్యం, అది అవి కూడా లేదు. కొత్తగా పెన్షన్లు ఏం లేవు. చెప్పాలని నేను కాంగ్రెస్ కార్యకర్తనే అయినా కానీ, ఎందుకంటే వాస్తవంగా మాట్లాడాలి, పబ్లిక్ పరంగా వాస్తవంగా మాట్లాడాలి. కానీ పరిపాలన పరంగా ఇట్లా రేవంత్ రెడ్డి సక్సెస్ అంటే నా ఒపీనియన్ మట్టుకైతే ఫెయిలే. కాంగ్రెస్ కార్యకర్త అయినా ఫెయిల్ అంటారు. వాస్తవం ఒప్పుకుంటున్నాం సార్ మేము. ఎట్లా అంటే రైతులకు సమయానికి వాళ్ళకి ఇచ్చేసేయాలి అంతే. రైతులు ఏమి అడగలే, పబ్లిక్ ఏమి అడగలే. మనం ఏమైతే హామీలు ఇచ్చినామో హామీలు మనం నిలబెట్టుకోవాలి అంతే. ప్రజా పరిపాలన ఎక్కడ సార్? ప్రజా పరిపాలన లేదు, ఏం లేదు. ఇప్పుడు అంటే మనం చూడంగానే సోషల్ మీడియాలో ఏమి ఇస్తుండ్రు. ఇప్పుడు మన సోనియా గాంధీ కుటుంబానికి 1000 కోట్ల మన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కదా. ఇప్పుడు కార్యకర్తలు మేము చేసిన ఏం కోరుకున్నాం? కార్యకర్తలం తెలంగాణ అభివృద్ధి కోరుకున్నాం, తెలంగాణకు డెవలప్మెంట్ కావాలని కోరుకున్నాం. నువ్వు ఎవరో గాంధీ కుటుంబానికి 100 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా అంటే మాకు కూడా బాధ అనిపిస్తాయి కదా సార్. కార్యకర్తగా ఉండి మాకు కూడా బాధనే కదా. మేము కష్టపడ్డది ఎందుకు, గెలిపించుకునే ఎందుకు, తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణ డెవలప్ కావాలి అని చెప్పి మేము అనుకున్నాం. అంతే తప్ప నువ్వు గాంధీ కుటుంబానికి ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని వైరల్ అయితే మాకు కూడా బాధ అనిపిస్తుంది. 5000 కోట్లతో గాంధీ విగ్రహం నిర్మిస్తున్నారు, అది కూడా చూస్తున్నాం. పబ్లిక్ అన్ని చిన్న చిన్న కుటుంబాలన్నీ ఖరాబ్ చేసుకుంటా గాంధీ కుటుంబం కట్టిస్తా అంటే ఒకవేళ గాంధీ మాత్రం ఉన్నా కానీ అది ఒప్పుకోపోతుండే కదా సార్. ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని ఇబ్బంది పెట్టి కొంతమందిని రోడ్డు మీద పాలు చేసి గాంధీ విగ్రహం కట్టితే ఎవరికి లాభం సార్? అది లాభం కాదు కదా. అంతేనా కదా సార్? మొత్తంగా 2 ఏళ్ల పాలనలో ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటే ఏం చేసిండు చెప్తారు? చెప్పు ఏమున్నాయి సార్ చెప్పుకుంటానికి?